హాయ్ హలో వెల్కమ్ టు మా ఊరి మహారాణులు. ఆరర ఇతురమతో కలిసి అది పడి అలరించేదుకురా. మెలుకో మహిళా మెలుకో, మెలుకో మహిళా మెలుకో. వచ్చేపోయే ఋతువులలాగా మళ్ళీ వచ్చే తొలకరిలాగా హైగా ఎంతో ప్రేమగా మే చూపే మకు వరమై నీ మతే మకు అవకాశమై ఒక వరమై మతో కలిసి అదు ఇంకా పడు మహారాణిల నువ్వు గెలిచి చూపించు. హాయ్ హలో నమస్తే, హార్టీ వెల్కమ్ టు మా ఊరి. థ్యాంక్ యూ. అందరూ మహారాణులే ఉన్నారు. ఇందులో ఒక మహారాణిని సెలెక్ట్ చేయడం నిజంగా మాకు చాలా కష్టతరహంతో కూడుకున్న పనే. సో మాకిచ్చిన టాస్క్ ప్రకారం ఇంతమంది మహారాణుల నుండి ఒక మహారాణిని సెలెక్ట్ చేయడమే మా బాధ్యత. కాబట్టి సో ఇక్కడ ఉన్న మీ అందరినీ ఇటు ఉన్నవారిని టీం ఏ కింద, ఇటు ఉన్నవారిని టీం బి కింద విభజిస్తూ మీలో మీకే చిన్న చిన్న అంత్యాక్షరి, ఫిజికల్గా మెంటల్గా కొన్ని గేమ్స్ పెట్టి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా మా టీం సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్స్ తోటి ఒక 3 రౌండ్ గేమ్ షోలు కండక్ట్ చేసి వారిలో ఒక మహారాణిని సెలెక్ట్ చేద్దాం. ఓకేనా? ఆర్ యు రెడీ? మీరందరూ ఉత్సాహంగా ఉన్నారా పార్టిసిపేట్ చేయడానికి? సో ఈ రోజు మా ఊరి మహారాణుల కార్యక్రమం జరుపుకుంటుంది పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు గ్రామంలో. పెదకూరపాడు గ్రామం మాత్రమే కాదు, ఒక నియోజకవర్గం కూడా. అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మా ఈ మహారాణులందరూ పెద్దపీట వేస్తారు. అవునా కాదా? ఎటువంటి దైవపరమైన, ఎటువంటి సాంస్కృతిక పరమైన కోలాటాల్లోనూ కొంతమంది వనితలు కోలాటాల్లో కూడా వాళ్ళ యొక్క ప్రతిభను చాటుతున్నారు. అదేవిధంగా చూసారా, వీళ్ళందరూ ఏ పూజలైనా ఏ నోములైనా మేమే ముందుంటాం అన్నట్లుగా ఉన్నారు. మేడం, మీ అందరినీ చూస్తుంటే నిజంగా పాదాభివందనాలు చేయడంలో మీరందరూ అర్హులు అనుకుంటున్నాను. అర్హులా అనర్హులా? మీరు అర్హులే. ఎందుకంటే చూడండి, పెద్దవారు పూజలు ఎప్పుడు పూజలు చేస్తూ నిత్యం దేవుడి ఆధ్వర్యంలోనే దైవ సన్నిధిలో ఉన్నాం. ఈ రోజు కూడాను మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. చలో, పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న మనకి ఇంత అందమైన స్వాగతం చెప్పిన మా ఈ మహారాణులందరికీ కూడా ప్రత్యేకమైన స్వాగతం చెప్తున్నాను మేడం. చలో, పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న మా ఈ మహారాణులు త్యాగాలకి ఏ మాత్రం వెనకడుగు వేయరు. సహాయం చేయాలన్నా కూడా ముందుంటారు. అవునా? ఎక్కువ చెప్తున్నానా? లేదు, నేను చూశాను. మేము రాగానే మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం, మహారాణులే కాదు వారి యొక్క శ్రీవారులు కూడా మమ్మల్ని కొందరు కలవడం జరిగింది. నిజంగా మంచి మనసున్న మనుషులు ఎక్కడున్నారు అంటే పెదకూరపాడులోనే ఉన్నారు అంటారు. అవునంటే చప్పట్లతో నిజమని చెప్పండి, లేదంటే చప్పట్లు కట్టండి. సో ఇంత మంచి మనుషుల మధ్య ఈరోజు మా ఈ కార్యక్రమం జరుపుకోవడం నిజంగా మాకు కనుల పండుగగా, మనసంతా ఎంతో ఉల్లాసంగానూ ఉత్సాహంగానూ ఉంది. నిజంగా మీ అందరినీ చూశాను. మీతో ఇంతకుముందే నేను ఒక 2 నిమిషాలు ముచ్చరించడం జరిగింది. అందరిలో ఒక మంచి చక్కటి పాజిటివ్ వైబ్స్తో ఉన్నారు మేడం. ఈరోజు మా ఈ షో సక్సెస్ అయిద్దని మాకు ముందే అర్థమైపోయింది. బికాజ్ ఆఫ్ యువర్ స్మైల్స్. మీరందరూ చక్కటి నవ్వుతో మాకు స్వాగతం చెప్పారు. మంచి కల్లా కపటం లేని మనుషుల్లా కనిపిస్తున్నారు మాకు. మీ అందరికీ నిజంగా ఆ దేవుడు నిండు నూరేళ్లు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు మీతో పాటు మాకు కూడా కలగజేయాలని కోరుకుంటున్నాను. సో మా ఈ షో యొక్క ఫస్ట్ రౌండ్ ఇటు ఉన్నవారిని టీం ఏ కింద, ఇటు ఉన్నవారిని టీం బి కింద విభజిద్దాం. మీలో ఉన్నటువంటి తెలివితేటల్ని పరీక్షిద్దాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? థ్యాంక్ యూ. అంత్యాక్షరికి కావలసిన బజర్స్ సిద్ధంగా ఉన్నాయి. పాడడానికి టీం ఏలో ఒక సునీత, ఒక లతా మంగేష్కర్ ఉన్నారు. టీం బిలో కూడా ఒక జానకి పీసీసీలా ఉన్నారు. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన షోలోకి వచ్చేద్దాం. మేడం, ఫస్ట్ ఆప్షన్ చెప్పేస్తున్నాను చూడండి. అందంగా తయారైన వీరందరినీ చూస్తూ చక్కటి నగలతో
చక్కటి అందమైన చీరలు చక్కగా ఎంత చక్కగా రెడీ అయ్యారు. అదే విధంగా మేకప్ లోను ఏ మాత్రం తీయకుండా కాటుక కళ్ళతో వచ్చి ఇక్కడ ఉన్నారు. ఊదారు. సో ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి. కాటుక గల్లను చూస్తే పోతుంది మతిపోతుంది, చాటుగా నడుమును చూస్తే పోతుంది మతిపోతుంది, లేటుగా ఇంత దాన్ని చూసానే అనిపిస్తుంది, నీ వైపు వస్తుంది, ఇదేదో బాగుందే చెలి, ఇదే నా ప్రేమంటే మరి. సో మా పెద్దమ్మ చూసారా, మీరు మైక్ ఇవ్వలేదు, మీరు మైక్ ఇవ్వకుండా తప్పు చేశారు. కాదు, యంగ్ జనరేషన్ ఎక్కడుంటే మీరు అందరూ మైక్ లాగేసుకొని. పాట చాలా అద్భుతంగా పాడారు. రైట్ ఆర్ రాంగ్ చూసేద్దాం. ద ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతిపోతుందే. సో అద్భుతంగా పాడడమే కాదు, పాటకి తగ్గ అందమైన హోయలతో చక్కటి డాన్స్ నృత్య ప్రదర్శన కూడా చేశారు మేడం. పాయింట్ గోస్ టు టీమ్ ఏ. సో అంత్యాక్షరిలో సెకండ్ ఆప్షన్ చూసేద్దాం. మా అమ్మగారు యాక్టివ్గా ఉన్నారు. బజర్ వదలడం కాదు, తిని నమిలి ఊసేద్దాం అనుకుంటున్నారు. పాటలన్నీ బాగా మైండ్ ఓవర్ చేసినట్టున్నారు. చలో అంత్యాక్షరిలో రెండో ఆప్షన్ చూసేద్దాం. చూస్తే బంతి పూలు అయితే కనిపించట్లేదు కానీ బంతి పూల. సో సెకండ్ ఆప్షన్ ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ బి. మేడం మీరు పాడండి. బంతి పూల జానకి జానకి నీకు ఎందుకి సిగ్గుకి అత్తారింటి ఏంటి మమ్మీ ఎవడు నీకెందుకు చలో మైక్ ఇక్కడ ఉంది, వాయిస్ అక్కడి నుంచి వస్తుంది. ఆడారు పాడారు, మైక్ ఎక్కడ ఉంది, వాయిస్ అక్కడ వచ్చింది. పాట రైటో రాంగో చూసేద్దాం. ద ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. జానకి నీకంత సిగ్గు దానికి దానికి, చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. రైట్ ఆన్సర్. ద పాయింట్ గోస్ టు టీమ్ బి. సో అంత్యాక్షరిలో థర్డ్ ఆప్షన్ చూసేద్దాం. మీరందరూ వినడానికి సిద్ధంగా ఉండండి. అలా రోడ్ పై నడుచుకుంటూ వెళ్తున్న నాకు ఎవరో ఒక ఆవిడ కొంగు జారిపోయింది ఓలమ్మి అంటూ పోటా పోటీగా ఉంది పెదకొరపాడులో. నువ్వా నేనా అంటూ సై అంటే సై అంటున్నారు. వీరు చాలా సౌమ్యులు అనుకున్నా కానీ ఇంత ఆవేశం ఉంది అనుకోలేదు. ఓకే, ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి. కొంగే జారిపోయే వేళ ఓయమ్మో, కాపాడే వాడెవడొస్తాడే. మేడం చాలా ఈ ఏజ్ లో కూడా సిగ్గుపడుతూ చాలా అందంగా పాడారు మీరు. మీ సిగ్గు వెనక ఈ పాట యొక్క రహస్యాన్ని ఛేదిద్దాం. ద ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. సో బజర్ ఊదారు, అద్భుతంగా పాడారు. పాయింట్ గోస్ టు టీమ్ ఏ. అంత్యాక్షరిలో ఫోర్త్ ఆప్షన్ చూసేద్దాం. మీ అందరినీ ఇందాక చూశాను, అందంగా రెడీ అయ్యారు, అద్భుతంగా మాట్లాడుతున్నారు. కానీ మీ మాటలు వింటుంటే పంచదార బొమ్మ వలె ఉంది. సో మేడం అంత్యాక్షరి, నేను ఒక పదాన్ని చెప్తాను, ఆ పదాన్ని అనుకరించి పాట తెలిస్తే బజర్ ఓదమన్నాం. అవునా పిన్ని గారు? మీరేం చేశారు? బజర్ ఓదాను కానీ పంచదార బొమ్మ, పంచదార బొమ్మ. ఏంటి మమ్మీ ఎవడు? ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి. చేతినే తాగొద్దంటే చెంతకే రావద్దంటే నేను పొందేటందుకు పుట్టానే బొమ్మ, పోతే
సో ద ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ మంచు పూల. సో బజర్ ఊదారు, చక్కటి పాట పాడారు. మీలానే చక్కగా మీ మాటలు మీ పాటలు కూడా నిజంగా పంచదార లాగా చాలా స్వీట్ గా ఉన్నాయి మేడం. సో రైట్ ఆన్సర్, ద పాయింట్ గోస్ టు టీమ్ ఏ. చిత్రలహరిలో 5వ ఆప్షన్ చూసేద్దాం, చిట్ట చివరి ఆప్షన్. మేడం యాక్టివ్ గా ఉండండి. అలా ఉన్నారు మరి మీరంతా. చలో, అందుకే నాతో పాటు మీ అందరిని ముంబై తీసుకెళ్దాం అనుకున్నా, కానీ సో ఆప్షన్ పూర్తిగా వినకుండానే చక్కగా పరిగెత్తుకుంటూ వచ్చారు ముంబై అనే ఒక పదాన్ని విని. ఓకే మేడం, ఫస్ట్ బజర్ టీమ్ ఏ ప్రెస్ చేశారు. మేడం మీరు పాడండి. రాను ముంబైకి రాను, రాను ముంబైకి రాను, రంగులరాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా. రాను రాను పిల్లగా, రంగులరాట్నం ఎక్కించి జాతరంతా చూపించి నన్నాగం చేయొద్దు. నుంచి బౌన్స్ అవుతూ అక్కడ దాకా చేరింది. ద ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే. సో రాను రాను అంటూనే అద్భుతంగా ఎంటర్టైన్మెంట్ కి వచ్చేసారు మేడం. రైట్ ఆన్సర్, ద పాయింట్ గోస్ టు టీమ్ ఏ. ఈ పెదకూరపాడు గ్రామంలో ఇలా పాడుతూ ఆడుతూ పోతే తెల్లవారేలా ఉంది మేడం. మీ అందరూ పాటల్లో ఆటల్లో ఆరితేరని నేను నమ్ముతున్నాను, మా షో కూడా నమ్ముతుంది. సో ఈ ఎంటర్టైన్మెంట్ లో చిన్న చేంజ్, ఒక చిన్న మైండ్ అండ్ ఫిజికల్ తో కూడిన గేమ్ పెట్టేద్దాం. ద ప్రాపర్టీస్ ప్లీజ్. ఇక్కడ కనిపిస్తున్న టీమ్ ఏ నుంచి టీమ్ బి నుంచి ఇద్దరిద్దరు కంటెస్టెంట్స్ ముందుకు పిలుస్తాను. అక్కడ కనిపిస్తున్న శనక్కాయలు చూడగానే తినాలని మీతో పాటు నాకు కూడా ఆత్రంగానే ఉంది, కానీ మనం తినొద్దు మేడం. చాలా నీటుగా వలిచి ఎన్ని గింజలైతే పిక్ చేయగలుగుతారో ఆ టీంకి ఒక పాయింట్ ఇచ్చేస్తాను. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. మళ్ళీ వచ్చే తొలకరిలాగా హైగా ఎంతో ప్రేమగా మేచు ప్రేమకు వరమై మేమకు అవకాశమై ఒక వరమై మతో కలిసి అడు ఇంకా పడు మహారాణిలా నువ్వు గెలిచి చూపించు. అలిసి అడు ఇంక పడు మహారాణిల నువ్వు గెలిచి చూపించు. అలిసి అడు ఇంక పడు మహారాణిల నువ్వు గెలిచి చూపించు. ఓకే, ఒకసారి చూసేద్దాం. ఇటు టీమ్ ఏ ఇటు టీమ్ బి ఉన్నారు. మేడం టీమ్ బి వాళ్ళు ఎన్ని వలిచారో మీరు చూడండి, టీమ్ ఏ వాళ్ళు ఎన్ని వలిచారో మీరు చూడండి. సో పాటలు వింటాం కానీ పాడం, ఆటల్లో మాత్రం మేమే ముందుంటామని టీమ్ బి చక్కగా 34 గింజలతో ముందంజలో ఉన్నారు. మేడం మీ ఇద్దరు పార్టిసిపేట్ చేశారు కాబట్టి 2 పాయింట్స్ గోస్ టు టీమ్ బి. టీమ్ ఏ టీమ్ బి మధ్య జరుగుతున్న పోరులో ఈ చిన్న మైండ్ గేమ్ లో టీమ్ బి గెలిచారు. ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. మేడం ఇటు నుంచి ఇంకో ఇద్దరు రండి. రైట్, మీరిద్దరు రండి. మేడం ఇటు నుంచి ఒక ఇద్దరు. రైట్, యాక్టివ్గా ఉన్నారు వీళ్ళు కూడా. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. రానులు మహారాణులు సృష్టికి మూలం ఆడది ప్రాణ కొట్టికి పంచభూతాలకి మూలం ఆడది తల్లివి నువ్వే చెల్లివి
మేడం టీమ్ బి వాళ్ళు ఎన్ని వచ్చారో మీరు చూడండి, టీమ్ ఏ వాళ్ళు ఎన్ని వచ్చారో మీరు చూడండి. ఎంతో ప్రతిభ గలవారు, యువరనులు అందంలో ఢిల్లీలో 34 గింజలు ఒలిచి ముందంజలో ఉన్నారు టీం. సో ఉత్కంఠంగా జరిగిన టీం ఏ టీం బి మధ్య పోరుని అందరం వీక్షించాం. పాటలు చక్కగా పాడారు, ఆటలు కూడా అద్భుతంగా ఆడారు. ఈ రెండింటిలోనూ అద్భుతమైన ప్రతిభ కనపరిచి ఎవరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారో చూసేద్దాం. టీం బి 3 మార్క్స్ తో ఉన్నారు అండ్ టీం ఏ 5 మార్క్స్ తో సో విజేతలకి ఒక మంచి బహుమానం టీం ఏ. మేడం సౌండ్ సౌండ్ సౌండ్. సో పెదకూరపాడులో జరిగిన మా ఊరి మహారాణులు కార్యక్రమం చూస్తున్న లైవ్ చూస్తున్న మా వీక్షకులు కానీ, ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న మా మహారాణులు కానీ, మేమందరం కూడా నిజంగా మీ ఆటపాటలకి అలరించిన విధానానికి ఫిదా అయిపోయాం మేడం. సో చూస్తున్న మీరు కూడా ఈ ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకున్నట్లయితే కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేయండి, స్లాట్ బుక్ చేసుకోండి. ఇదే మా ఊరి మహారాణులు మీ ఊరిలో కూడా. నా దగ్గర ఒక టాస్క్ ఉంది, దాన్ని మీరు పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే వారికి మంచి బహుమానాలు మేము తీసుకొచ్చాం, మంచి మంచి గిఫ్ట్స్ తీసుకొచ్చాం. టాస్క్ ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాలకి పెద్దపీట వేస్తున్న ఈ పెదకూరపాడు నియోజకవర్గం మహారాణులందరిలో నేను అంతరించిపోతున్న తెలుగు భాష పట్ల మీ దగ్గర నుంచి ఓన్లీ కేవలం తెలుగులో మాత్రమే కొన్ని పదాలను వినాలనుకుంటున్నాను. ముందుగా అమ్మగారు ఒకసారి ఇలా రండి. మీరు అమ్మా నమస్కారం, మీ పేరు? శకుంతల. శకుంతల. చూసారా, తెలుగు అన్నానో లేదో తెలుగుతనం ఉట్టిపడేలా వచ్చింది మా అమ్మగారు. అమ్మా నమస్కారం అండి మీకు. ధన్యవాదాలు. ఆహా ఆహా. నిజంగా ధన్యవాదాలండి మీకు. మేడం మీరు వంట చేయగలరా? చేయగలనండి. అద్భుతంగా చేయగలరు, ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటేనే ఆ శకుంతల కాదు అన్నపూర్ణలా కనిపిస్తున్నారు మీరు. అవునా అండి? అవును మేడం, తప్పకుండా. నేను చేసిన వంట మీరు తిన్నాక చెప్పండి, ఇప్పుడు కాదు కదా. మీరు మళ్ళీ మమ్మల్ని ఆహ్వానించాలి, చక్కటి వంటతో మాకు కడుపుని నింపాలని నేను కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా ఆహ్వానిస్తామండి. సో అమ్మ మీ దగ్గర నుంచి నేను చక్కెర పొంగల్ ఎలా చేయాలో తెలుసుకుందాం అనుకుంటున్నాను. శకుంతలమ్మ గారి దగ్గర నుంచి చక్కటి చక్కెర పొంగలి ఎలా చేయాలో తెలుగులో మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నా మేడం, మీరు చెప్పగలరా? రెడీ, 3, 2, 1 చెప్పండి మేడం. ముందుగా మనము నేతిలో కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. యాలుక పొడి నూరుకొని పక్కన పెట్టుకోవాలి. బియ్యము, పెసరపప్పు 3 వంతులు బియ్యము, 1 వంతు పెసరపప్పు కడిగి మరుగుతున్న ఎసురులో పోసి నెయ్యి సమముగా దాంట్లో వడ్డించుకోవాలి. పొడి పొడిగా వచ్చినాక బెల్లము, పంచదార పాకం పట్టి దాంట్లో పొడి పొడిగా కలుపుకోవాలి. అప్పుడు మనకి తెయ్యని చక్కటి రుచికరమైనటువంటి చక్కెర పొంగలి తయారవుతుంది. బా, ఎక్కడ విందామన్నా కూడా తెలుగు భాష తప్ప వేరే భాషను వినిపించలేదమ్మా. నిజంగా మీకు పాదాభివందనాలు. సో అమ్మా చాలా అద్భుతమైన తెలుగు భాషను మాకు వినిపించారు. మీకు చిన్న కానుక మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో తెగులు పడుతూ మాట్లాడుతున్న తెలుగుని తుప్పొదిలించేలా శకుంతలమ్మ గారు చూసారా, చాలా చక్కగా తెలుగుని మనకి ఎంత చక్కటి ఉచ్చారణతో మనతో మాట్లాడారంటే, మేము మా షో ద్వారా ఇది ఒక టాస్క్, ఇది ఒక ఛాలెంజ్ లా తీసుకున్నాం మేడం. అందరం కూడా ఇప్పుడు చూడండి, నేను మాట్లాడే ప్రతి 10 పదాల్లో కూడా 8 పదాలు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాను. అంటే ఇంగ్లీష్ వచ్చేస్తుంది అలాగా మనకి, ఎందుకంటే మన భాష మీద మనకి పట్టు తగ్గుతుంది అనుకోవాలా, పరభాష మనల్ని డామినేట్ చేస్తుంది అనాలా అని మనకు అర్థం అవ్వట్లేదు. కానీ తెలుగును మాత్రం మెల్లిమెల్లిగా మర్చిపోతున్నాం. సో అమ్మ మీకు నిజంగా ధన్యవాదాలు, చాలా చక్కటి తెలుగు మాట్లాడారు. అది సో
రెండవ ప్రయత్నంగా మేడం గారు మన ముందుకు వచ్చారు. ముందు పరిచయం చేసుకుందాం. మేడం మీ పేరు? విజయశ్రీ. విజయశ్రీ గారు. విజయశ్రీ గారు, శకుంతల గారు మాట్లాడిన పదాలు మనం చక్కగా విన్నాం. మీరు కూడా ప్రయత్నించండి. వారి జనరేషన్ తరువాత జనరేషన్ లాగా కనిపిస్తున్నారు మీరు, కానీ మాక్సిమం ట్రై చేయండి. మా దగ్గర నుంచి గిఫ్ట్ కొట్టేయడానికి ప్రయత్నించండి. చూసారు, నేను కూడా తెలుగు మాట్లాడలేకపోతున్నాను. మేడం మీ దగ్గర నేను ఒక చక్కటి సేమియా పరవాన్నం తెలుసుకోవాలనుకుంటున్నాను. చేసి పెట్టగలరా మాకు? ఎప్పుడో వస్తారు, మీకు నేనేం పెడతారా అంటారా? అదే లేదు, పెడతారు. మేడం మీరు కూడా అలా 3, 2, 1 స్టార్ట్ చేయండి అమ్మా. సేమియాని వేయించి నీతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నీళ్లు స్టవ్ మీద ప్రయత్నించారు. మీరు కాదండి, మీ తర్వాత తరమైనా మీ కింది తరమైనా మాట్లాడలేకపోతున్నాం. ప్రయత్నించారు, ధన్యవాదాలు మీకు. ఇంకొకరిని ట్రై చేద్దాం. అమ్మ మీరు దయచేసి ప్లీజ్. తరువాత ప్రయత్నంగా మేడం గారు వచ్చాడు. మేడం మీ పేరు? పద్మజ భార్గవి. పద్మజ భార్గవి గారు. మేడం నిజంగా మీరు మహారాణిలా ఉన్నారు చూడడానికి. ఎందుకు నవ్వుతున్నారు? లేరు, మహారాణిలానే ఉన్నారు మేడం మీరు. మేడం మీకు నచ్చిన వంట మీరే చెప్పండి మేడం. దద్దోజనం. అంటే మీరు నన్ను దద్దోజనం తిట్టారా ఇప్పుడు? నోట్ ద పాయింట్ యువర్ ఆనర్. గెస్ట్ లా వచ్చేది ఎంటర్టైన్మెంట్ చేద్దామని వచ్చింది, నన్ను దద్దోజనంగా అనేసారు. నాకు రెస్పెక్ట్ కావాలి. జోక్స్ అపార్ట్, మీరు తిట్టినది మాకు దీవెనలేండి. సో మేడం కి దద్దోజనం అంటే చాలా ఇష్టం అట. దాన్ని తయారు చేసి చూపించండి మేడం మాకు. మేడం ముందుగా బియ్యంని కడిగి నానబెట్టుకొని అన్నం వండుకున్నాక ముందుగానే మనము పాలను తోడేసుకొని పక్కన పెట్టుకొని, తర్వాత అన్నము ఉడికాక అన్నంను కొంచెం ఆరబెట్టి మిరియాలను పొడి చేసి సొంటిని పొడి చేసి ఆ రెండు పక్కన పెట్టుకొని, ఆ తర్వాత అన్నమును కొంచెం ఆరనిచ్చి పెరుగును దానిలో కలిపేసేసి కొంచెము పచ్చి పాలను దానిలో కలిపేసేసాక సొంటి పొడి మిరియాల పొడి దానిలో కలిపేసేసి తర్వాత దానిని పక్కన పెట్టుకొని నూనెని బాండీలో వేసి ఆ తర్వాత పచ్చిపప్పు, మినప్పప్పు, మెంతులు, కొంచెము మెంతి పొడి అవన్నీ కలిపేసేసి ఎండుమిరపకాయలు మొత్తము తాలింపు వేసి, మన దగ్గర ఉంటే దానిమ్మ విత్తనాలను కూడా దాంట్లో కలిపేసి కరివేపాకు, కొత్తిమీర ఆకు, దానిమ్మ గింజలు అన్నీ కలిపేసి చక్కని తిరగమాతను పెట్టేసేస్తే చక్కని కమ్మనైన దద్దోజనం రెడీ సార్. చక్కటి దద్దోజనం తయారు చేశారు. మనల్ని దద్దోజనం తిట్టేశారు, అది వేరే విషయం, పక్కన పెట్టారు. మేడం ఇంత చక్కటి తెలుగు మాట్లాడారు, తెలుగు రాదని ఎందుకు అన్నారు? మధ్యలో వస్తుందేమో. ఈ మధ్య అబ్రాడ్ ఏమన్నా వెళ్ళొచ్చారా? అబ్రాడ్ నీళ్ళ. సో మేడం అద్భుతమైన తెలుగు ఉచ్చారణ జరిగింది, మేము విన్నాము. మీకు రాదు అనడం అది అమాయకత్వం. మేము ఇప్పుడే తెలుసుకున్నాం మీ గురించి. రీసెంట్ గా మీరు భగవద్గీత ఉచ్చారణలో, సరే మీ టీం అంతా దానికి మీరు హెడ్ అనొచ్చా? అందరూ ఓకే పర్లా అందరూ కలిసి మన ఈ పెదకూరపాడు నియోజకవర్గం నుండి మైసూర్ దాకా వెళ్ళి మన యొక్క ఆధ్యాత్మిక చింతనని, మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల, భగవద్గీత గురించి అక్కడ వాటిలో ఉన్న ముఖ్య విశేషాలని ఎక్స్ప్లెయిన్ చేసి గోల్డ్ మెడల్ సాధించిన టీం ఇది. అవునా మేడం? సో కంగ్రాచులేషన్ ఫర్ ద గోల్డ్ మెడల్. భగవద్గీతను గురించి వివరించినందుకు గాను మా ఈ మైసూరు వెళ్ళి గోల్డ్ మెడల్ ఒక్కటి సంపాదించడం కాదు, నేను విన్నది ఏంటంటే నెక్స్ట్ మీరు శృంగేరి అమ్మవారి సన్నిధి ఉంది కదా, అక్కడ వీళ్ళకి ఆహ్వానం వచ్చింది. భగవద్గీత యొక్క అందులో ఇతిహాసాలు, పురాణాలు వీటి గురించి చెప్పమని వీరికి ఆహ్వానం రావడం. నిజంగా పెదకూరపాడు గ్రామం ఈ భగవద్గీత ఉచ్చారణ చేయడంలో ఇది మొదటిసారి కాదు, ఎన్నో గెలుచుకున్నారు, ఎన్నో పేరు ప్రతిష్టలు సంపాదించారని విన్నాను. నిజంగా మీకు ఈ ఆహ్వానం వచ్చినందుకు మీ అందరికీ అభినందనలు మేడం. పెదకూరపాడు నియోజకవర్గమే పెద్ద పట్టణం కాదు, కానీ పట్టణాల్లో పేరు ప్రతిష్టలు కలిగిన పట్టణమే. కానీ ఇంత చిన్న నియోజకవర్గం నుంచి
రాష్ట్రాలు దాటి మరి వినిపిస్తున్న ఈ భగవద్గీత మా శ్రోతల కోసం ఒక్క చిన్న లైన్ వినిపిస్తారా? ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయః భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహబద్ధిరవాప్యతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం మయ్యేవ మన ఆధస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అథైతదప్యశక్తోసి కర్తుం మజ్జోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కుర్యాదాత్మవాన్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమే సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః यो मद्भक्तः स मे प्रियः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यस्य च मे प्रियः अनपेक्षशुचिर्दक्षः उदासीनो गतव्यतः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्ण सुख दुःखेषु समसंग विवर्जितः तुल्यनिन्दास्तु ते मौनी सन्तुष्टो येन केनचित् अनिकेत स्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धाना मत्परमाः भक्तास्तेतीव मे प्रियाः। ओम तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे भक्ति योगो नाम द्वादशोऽध्यायः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। हरि ओम सर्वं श्रीकृष्णार्पणमस्तु। మేడం ఇంత ఎలా బైహార్ట్ చేశారు మేడం మీరు? మేము ఒక చిన్న పద్యం మా పిల్లలు చూడండి ఇక్కడ కూడా ఉన్నారు, మా జోహార్లండి. సో అద్భుతమైన తెలుగు మాట్లాడినందుకు మేడం మీరు గిఫ్ట్ ఇవ్వండి మేడం గారికి. ఇంత చక్కటి భగవద్గీత ఉచ్చారణ చేస్తున్న మీ అందరిని చూస్తే మీ దగ్గర కాకపోతే తెలుగు ఇంకెవరి దగ్గర ఉంటుంది? సో ఈ టాస్క్ కూడా మీ దగ్గర నేను ఎక్కువ దూరం లాగలేకపోతున్నాను. సో ఇంత చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్న మీ అందరికీ కూడా
దేవుళ్ళ గురించి కొన్ని 2-3 చిన్న చిన్న ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఎవరైనా చెప్పగలిగితే వారికి మంచి బహుమానం ఇద్దాం. చలో ఫస్ట్ క్వశ్చన్ అడిగేద్దాం. ఖచ్చితంగా చెప్పగలరా? సూర్య భగవానుడి యొక్క రథానికి ఎన్ని చక్రాలు ఉంటాయి? అక్కడ ఎవరైనా గూగుల్ చేయొచ్చు బ్రో. ఆన్సర్ నాకు తెలుసు, వాళ్ళు చెప్పగలరేమో అని అడుగుతున్నాను. 5 4 కరెంట్ మేడం అలా చెప్పారా? అంటే గొప్ప తెలుసుకొని చెప్పారుగా. సరే, మీ పేరు మేడం? మాధవీలత గారు. చక్కటి సమాధానం చెప్పారు. సూర్య భగవానుడి వాహనానికి ఎన్ని చక్రాలు ఉంటాయి మేడం? 1. ఒక చక్రం మాత్రమే ఉంటుంది. రైట్. ఎందుకంటే సూర్య భగవానుడు మన ఇళ్లలో భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న సమస్యలు, వీటన్నిటికీ ఏదైనా మనకి సొల్యూషన్ కావాలంటే దానికి సొల్యూషన్కి అంటే మన పెద్దవాళ్ళు మీరే చెప్తూ ఉంటారు, సూర్య భగవానుడే దానికి సొల్యూషన్. సో ఆయన ఏక చక్రాధిపతి, అంటే తన వాహనానికి ఒకటే చక్రంతో ఉంటుంది. మాధవీలత గారు కాస్త లేట్ అయినా కరెక్ట్ గా చెప్పారు. సో చిన్న బహుమానం మా నుంచి మేడం. కాదు కురుక్షేత్రం ఎవరెవరి మధ్య జరిగింది? మల్లేశ్వరి గారు కురుక్షేత్రాలు బాగా ఫాలో అవుతున్నట్టున్నారు. ఫ్యామిలీ కురుక్షేత్రాలు ఏమైనా చూస్తున్నారా? అలాంటి ఏం లేవు కదా మేడం? వద్దులేండి, మీరు చాలా సౌమ్యుల్లా కనిపిస్తున్నారు. సో ఎవరెవరి మధ్య జరిగిందంటారు కురుక్షేత్రం? కౌరవులకి పాండవులకి. అంతేనా? మంచి సమాధానమే చెప్పారు. మీ టీం అంటే మీ వెనకున్న అందరూ కలిసి నిన్ను గెలిపించారు. ఇది కాస్త కుటిల నీతి ప్రయోగించినప్పటికీ తప్పలేదు, మీకు మిమ్మల్ని విజేతలుగా ఇచ్చేస్తున్నాం. సో మా టీం నుంచి ఒక చిన్న బహుమానం మేడం. క్లాప్స్. సో అద్భుతమైన ఆటపాటలు చూసాం. అదే విధంగా కాస్త సాంస్కృతిక పరమైన అద్భుతమైన మెసేజ్ని కూడా విన్నాం మనం. అదే విధంగా వీరి యొక్క గొప్పతనాన్ని కూడా తెలుసుకున్నాం. భగవద్గీత గురించి, వీరు చేస్తున్నటువంటి ప్రచారం గురించి కూడా తెలుసుకున్నాం. ఇటువంటి ఆనందాల్ని మా అందరికీ అందించిన పెదకూరపాడు నియోజకవర్గ ప్రజానికం, మహారాణులందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. ఇంతమంది మహారాణుల మధ్య దాగి ఉన్న మా ఏకైక మహారాణిని బయటికి తీసుకురావడానికి మా టీం డిజైన్ చేసిన గేమ్స్ ఆడి విజేతగా నిర్ణయించుకోవాలని ఉర్రూతలవుతున్న మా 8 మంది కంటెస్టెంట్స్ కి మంచి సాంగ్ తో స్వాగతం చెప్పేస్తున్నాం. వచ్చేయండి మేడం, సౌండ్. చూపించు సో 8 మంది మహారాణులు పోటీకి ముందంజలో ఉన్నారు వీళ్ళంతా కూడాను. సో మీ అందరికి ప్రత్యేకమైన స్వాగతం చెప్పేస్తున్నాను మేడం. ముందుగా పెదకూరపాడు నియోజకవర్గంలో జరుగుతున్న మా ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మా మహారాణుల పరిచయ కార్యక్రమం చూసేద్దాం. మొదటి మహారాణి మేడం, మీ పేరు? సీతాకుమారి గారు. ఆహా ఓహో క్లాప్స్ అంట, మీరు కొట్టరా ఎవరు? సో సీతాకుమారి గారు సీత అని పేరు పెట్టుకున్నారు. చాలా అద్భుతమైన పేరు, మనందరం కూడా చూసాము. ఆవిడకి చాలా ఇదే ఉంది. సీత అని పేరు పెట్టుకున్నారు. సీతకున్న కష్టాలు లేవుగా మీకు? అదేంటి అలా గ్యాప్ ఇచ్చారు? ఉన్నాయండి కాంపిటీషన్? ఉంటే చెప్పండి, యుద్ధం చేసేద్దాం. మేడం ఏం చేస్తుంటారు మీరు? క్లాత్ బిజినెస్ చేస్తున్నారు. ఓకే, కంగ్రాచులేషన్. సార్ పేరు చెప్పండి, మీ వారి పేరు చెప్పండి. సార్ ఏం చేస్తుంటారు? సుబ్రహ్మణ్యం గారు ఏం చేస్తుంటారు? ఇదేనండి షాప్. ఇద్దరు కలిసి. చూసారా, మొన్న ఎపిసోడ్ లో కూడా మనం చెప్పుకున్నాం, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలిపే మొన్న ఇద్దరం ఒకటే
ఏమో అది చూసారా, భార్య భర్త కలిసి పని చేయడంలో ఉన్న ఆనందం వేరే, ఆ ఆనందం మనకు కూడా దొరకాలని అనుకుందాం. ఓకే మేడం, కంగ్రాచులేషన్, మీకు స్వాగతం చెప్పేస్తున్నాను. సో మా రెండవ మహారాణి మేడం, మీ పేరు? చంద్రావతి అండి. చంద్రావతి గారు. ఆ పేరు మేడం, మీ పేరు మీకు కరెక్ట్ సూట్ అయింది మేడం. సో చంద్రావతి గారు ఏం చేస్తుంటారు మీరు? బిజినెస్ చేస్తుంటారు. ఏదో అనిల్ అంబానీకి పోటీ వెళ్ళిపోతారా మేడం? లేదండి. లేదు, అలా ఏం లేదు. ఏం బిజినెస్ చేస్తుంటారండి? ఇంటర్నెట్ పాయింట్. ఓకే ఓకే మేడం, నెట్ పాయింట్ మెయింటైన్ చేసే వాళ్ళ కనిపించలేదు మీరు, ఏదో ఇంట్లో. ఓకే, రియల్లీ కంగ్రాచులేషన్స్ మేడం. సార్ ఏం చేస్తుంటారు? సార్ పేరు చెప్పండి. వెంకటేశ్వరరావు గారు బిజినెస్. ఓ, ఎదురుండి ఎంకరేజ్ చేస్తున్నారా? వెంకటేశ్వరరావు గారు ఎదురుండి గెలిపిద్దామని వచ్చారా సార్? ఇందులో ఎటువంటి ఇవి లేవండి, కష్టపడి గెలవాల్సిందే మేడం గారు, కష్టపడి గెలవాల్సిందే. ఓకే మేడం, సార్ కూడా సేమ్ బిజినెస్ మీతో పాట. వావ్, ఏంటి పెదకొరపాడులో భార్యాభర్త కలిసి పని చేస్తున్నారు, నిజం కంగ్రాచులేషన్ మేడం. మీకు కూడా స్వాగతం చెప్పేస్తూ మా మూడవ మహారాణి మేడం, మిమ్మల్ని మహారాణి అనకూడదు, యాక్చువల్లీ యువరాణి అనాలి. మీరు ఎందుకో బాగా ఎక్కువ తినేస్తున్నట్టున్నారు వీళ్ళతో. సరే మేడం, మీ పేరు చెప్పండి. పద్మజ గారు, చాలా చక్కగా చెప్పారు మేడం. పద్మజ గారు ఏం చేస్తుంటారు? కిరాణా షాప్. ఇదేంటి అందరూ వర్కింగ్ ఉమెన్స్, రైట్. సో థ్యాంక్ యూ మేడం, కంగ్రాచులేషన్స్. సార్ ఏం చేస్తుంటారు? సార్ పేరు చెప్పండి. సార్ పేరు? సుధాకర్ గారు. సుధాకర్ గారు కూడా మీతో పాటే, వీరు కూడా ఇద్దరు కలిసే పని చేస్తున్నారు. సో గుడ్ మేడం, సో గుడ్. సో మీకు స్వాగతం చెప్పేస్తూ మా నాలుగవ మహారాణి పరిచయం చేసుకుందాం. మేడం, మీ పేరు? మాధవీలత అండి. హాయ్ చెప్పరేంటండి మీరు? అంటే హాయ్ కాదండి, నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా పెట్టట్లేదు మీరు. అసలు హాయ్ చెప్పారు, కాస్త అప్డేట్ ఇంగ్లీష్ లో చెప్పారు. మీకు ఇంగ్లీష్ లో చెప్పారు మేడం హాయ్ అని, ఇంకా అది కూడా నమస్కారమే కదా. ఓకే ఓకే మేడం, మీ పేరు? మాధవీలత గారు. మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సూపర్, ఇది మంచి ఉద్యోగం, అవునా కదా మేడం? హౌస్ వైఫ్ అనేది చక్కటి, చాలా బరువైన బాధ్యత కలిగిన ఉద్యోగం. కంగ్రాచులేషన్స్ మేడం. చూసారా, మీరు హౌస్ వైఫ్స్ అయితే మా సార్ వాళ్ళు కొట్టేస్తున్నారు చప్పట్లో. మిమ్మల్ని ఎలిమినేట్ చేసే లాభం లేదు ఇంకా. చలో రైట్, మాధవీలత గారు. సో మాధవీలత గారు, సార్ ఏం చేస్తుంటారు? సార్ పేరు చెప్పండి. మురళీకృష్ణ గారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. మురళీకృష్ణ గారు మా వారు అని పేరు చెప్పారు. నన్ను ప్రేమగా చాలా మంచిగా చూసుకుంటారని చెప్పరేంటండి మీరు? చాలా బాగా చూసుకుంటారు. చెప్పరే, రియల్ ఎస్టేట్ అని చెప్తారు. సో మురళీకృష్ణ గారు మిమ్మల్ని బాగా చూసుకుంటారు, తర్వాత రియల్ ఎస్టేట్. అది పాయింట్ రాసుకోండి అమ్మా. సో మేడం, మీకు స్వాగతం చెప్పేస్తున్నాను. మా ఐదో మహారాణి చూడండి, ఇవన్నీ ఉత్తది ఊరికే అన్న, అసలు మహారాణి ఇక్కడ ఉన్నారు. సో సో మేడం, మీకు స్వాగతం చెప్పేసి మీ పేరు చెప్పండి. నాగ కన్యాకుమారి. పేరు చాలా పొడుగుంది, అయినా కూడా మేము గురించి మాట్లాడుకుంటాం. సో నైస్ మేడం, మీకు స్వాగతం చెప్పేస్తూ ఏం చేస్తుంటారు మీరు? టీచర్. వావ్, టీచింగ్. సో గుడ్. మేడం, సార్ ఏం చేస్తుంటారు? సార్ పేరు చెప్పండి. లక్ష్మీనారాయణ గారు ఏం చేస్తుంటారు? కిరాణా షాప్. ఓకే మేడం, మీకు కూడా స్వాగతం చెప్పేస్తున్నాం. మా ఆరవ మహారాణి పరిచయం చేసుకుందాం. మేడం, కొంచెం ముందుకు జరగండి. ఎవడైనా ఈ ప్రోగ్రామ్ చూసేవాడు మిమ్మల్ని మహారాణి కాదు అంటే నేను గొడవ పడతాను. అవునా కదా? అదిగో మా పిన్ని గారు నాకు సపోర్ట్, కొండంత అదిగో గంట కూడా మోగింది. మేడం, మీ పేరు చెప్పండి. సౌమ్యలక్ష్మి. ఎంత సౌమ్యంగా చెప్పారు పేరు కూడా, అప్రిషియేట్ మేడం, మేము ఫిదా అయిపోయాం మీ పేరుకి. సో సౌమ్యలక్ష్మి గారు ఏం చేస్తుంటారు మీరు? హోమ్ మేకర్. బాధ్యత గల ఉద్యోగం అది కూడా. పిన్ని గారు మీరు ఒప్పుకోవాలి దీన్ని. కొట్టేశారు. సో సార్ ఏం చేస్తుంటారు? సార్ పేరు చెప్పండి. గోల్డ్ బిజినెస్. సార్ పేరు చెప్పండి. గోల్డ్ బిజినెస్ పేరు అనుకోవాలి, ఏమనుకోవాలి? హేమంత్ శ్రీనివాస్ గారు. ఏంటి మేడం, మీ పేరే అందంగా ఉందండి, మా సార్ పేరు కూడా అందంగా ఉంది. సో హేమంత్ గారు ఏం చేస్తుంటారు? గోల్డ్ బిజినెస్. ఏమండి, ఇంట్లో ఎంత గోల్డ్ ఉంచుకొని గోల్డ్ బిజినెస్ ఏంటండి హేమంత్ గారు మీరు? ఓకే మేడం, హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ మేడం. మా ఇంకో మహారాణి, ఈ మహారాణి కాదు, వీళ్ళు యువరాణి కూడా అనలేవండి. అమ్మా యువరాణి, మీ పేరు చెప్పండి. మానస. ఎంత దీన్ని వర్ణించాలన్నా కూడా నాకు పేరు రావడం లేదు. మానస, సో గుడ్ ఆఫ్ యూ. ఏం చేస్తుంటావు? MBBS ఫస్ట్ ఇయర్.
దీనికి గట్టిగా చెప్పండి. ఎంబీబీఎస్ లో సీట్ రావడం అంటేనే చాలా గొప్ప విషయం. ఐ రియల్లీ కంగ్రాచులేషన్స్ మానసా మీకు. సో వాట్స్ యువర్ అంబిషన్? ఎంబీబీఎస్ చదివి ఆపేస్తారా? ఇంకా కంటిన్యూ చేస్తాను. ఎండి, ఎంఎస్ ఏదో ఒకటి చేసేయండి. ఫ్యూచర్ లో మేము రావాలి అని అనుకోవట్లేదు కానీ మిమ్మల్ని కలవడానికి ఎవరు మీ దగ్గర రావాలని కోరుకోరు, అయినా కూడా మిమ్మల్ని కలవడానికి రావాలనుకుంటా. సో కంగ్రాచులేషన్స్ మేడం. మమ్మీ డాడీ గురించి చెప్పండి. మా ఫాదర్ ది కిరాణా షాప్, మా మదర్ హోమ్ మేకర్. కానీ వాళ్ళ పేర్లు మాత్రం చెప్పనంట, తొక్కేసే వాళ్ళని. మిమ్మల్ని వెనకుండి ఎంబీబీఎస్ చదివించాలంటే పేర్లు చెప్పండి. మా నాన్నగారి పేరు కోటేశ్వరరావు, మా అమ్మ పేరు సునీత. ఓకే, సూపర్. కోటేశ్వరరావు గారు, సునీత గారికి నువ్వు వెరీ స్వీట్ అండ్ క్యూట్ డాటర్ అనుకుంటా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అలాంటి మంచి ప్రేమ అందించే తల్లిదండ్రులు దొరకడం మనందరి అదృష్టం. సో మీకు కంగ్రాచులేషన్స్ చెప్తూ మా చిట్ట చివరి యువరాణే ఈవిడ కూడా చిట్టి యువరాణి, మీ పేరు చెప్పండి అమ్మా. హర్షిత దేవిశెట్టి. చూడు అంత గట్టిగా చెప్పిందో చూసారా. సూపర్ హర్షిత, ఏం చదువుతున్నావు? 8th క్లాస్ ఇంటూ 9th అంటే 9th కి వెళ్తున్నాను. 8th క్లాస్ అయిపోయింది. 8th క్లాస్ 9th క్లాస్ అంటే వాడిదన్నాను. నేనే 4th చదువుతున్నాను. 8th ఎట్లా చదువుతావు? నాది 8th అయిపోయింది, ఎందుకంటే నేను 2011 లో పుట్టాను. అంతేగాని నేను 4th చదువుతున్నా అనేది ఆ అమ్మాయి వినలేదు. ఓకే, కంగ్రాచులేషన్స్. వాట్స్ యువర్ ఫ్యూచర్ అంబిషన్? సైంటిస్ట్. కృష్ణుడి ఆశీర్వాదంతో నువ్వు కూడా సునీత విలియమ్స్ రా పైకి ఇరుక్కుపో. ఆవిడ ఆస్ట్రోనామర్, సైంటిస్ట్ కాదు కదా. ఆవిడ సైంటిస్ట్ కాదా? కాదు, తన ఆస్ట్రోనామర్. చదివేవాడికి ఎన్ని ఏం దొరుకుతాయి అమ్మా కదా మేడం? అందుకనే చెప్తున్నాను. తెలుసుకున్నారు. సో హర్షిత గురించి తెలుసుకున్నాం. మీ మమ్మీ డాడీ గురించి కూడా తెలుసుకుందాం. మా డాడీ పేరు సాంబశివరావు, మా మమ్మీ పేరు లత. ఇక్కడ ఉన్నారా వారు? మా నాన్నమ్మ ఉన్నారు. నాయనమ్మ చూసావా? అలాంటి వాళ్ళ అండర్లో మనం పెరగాలి, అప్పుడే మనకు కూడా సంస్కృతి. పెరిగాను. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. సో మమ్మీ డాడీకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. నేను నిజంగా సైంటిస్ట్ చేయాలని మీకు కూడా స్వాగతం చెప్పేస్తూ, మా మహారాణులు చూసారా, కొందరు వారి శ్రీవారులకి సహాయం చేస్తూ, కొందరు ఇంటి పనిని చాలా చాకచక్యంగా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, ఇంకొందరు మంచి మంచి అంబిషన్స్, మంచి మంచి ఆశయాలతో ముందుకెళ్తూ, వీరందరికీ నిజంగా చక్కటి మేడం మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు నిండుగా ఉండాలి. వారి దీవెనలతో మీరిద్దరు కూడా అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలమ్మా. వెరీ ఆల్ ది బెస్ట్. ఓకే, మా ఈ మహారాణులందరికీ స్వాగతం చెప్పేశాం. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చలో ఫస్ట్ రౌండ్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఫస్ట్ రౌండ్ ప్రాపర్టీ మన ముందుకు వచ్చేసింది. మా మహారాణులో చిన్న అనుమానం కలుగుతుంది, ఏంట్రా ఈ టేబుల్ ఏంటి, క్యాప్స్ ఏంటి అనుకుంటున్నారు. మేడం గేమ్ యొక్క రూల్స్ ఒక హాఫ్ మినిట్ లో మీకు చెప్పేస్తాను. ఇక్కడ 6 క్యాప్స్ 2 కలర్స్ లో ఇక్కడ పెట్టడం జరిగింది. 2 కంటెస్టెంట్స్ నేను పిలవడం జరుగుతుంది. మనం చిన్నతనంలో మన పెద్దవాళ్ళు ఈ వీటిని జాడియా సంథింగ్ ఏదో అంటారు, దాడి అలా అంటారు. ఇప్పుడు మనం టిక్ టాక్ అంట, దాడి. సో అది ఇప్పుడు మనం టిక్ టాక్ అంటుంటాం. వీటిని రెక్టాంగిల్ లో కానీ స్ట్రైట్ కానీ ఎలాగైనా 3 ఈక్వల్ గా మ్యాచ్ చేయాలి. సో ఇక్కడికి వచ్చిన మీరు మీ యొక్క అపోనెంట్స్ దగ్గర ఈ క్యాప్స్ ఉండిపోతాయి. పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి క్యాప్ తెచ్చి ఇక్కడ పెట్టాలి. మీరు మ్యాచ్ చేయలేదు, మీ దగ్గర క్యాప్స్ అయిపోయాయంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి హైఫై కొట్టి మళ్ళీ వచ్చేసి మీ నెక్స్ట్ స్టెప్ వేయాలి. సో ఎవరైతే కరెక్ట్ చేస్తారో, కరెక్ట్ చేసిన వారికి 500 ఉంటుంది, కరెక్ట్ చేయలేని వారికి 0. ఈ గేమ్ 2 ఆడడం జరుగుతుంది. ఫస్ట్ 2 కంటెస్టెంట్స్ మన ముందుకు వచ్చేసారు. మేడం మీరిద్దరు సిద్ధంగా ఉన్నారా? చలో, మీ క్యాప్స్ అక్కడ ఉన్నాయి, మీ టేబుల్ అక్కడ ఉంది, రెడీగా ఉండండి. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. హాయిగా ఎంతో ప్రేమగా నీ చూపే మాకు వరమై, నీ మతి మాకు అవకాశమై ఒక వరమై, మాతో కలిసి అడు ఇంకా పడు మహారాణి గెలిచి చూపించు. మేడం చాలా చక్కగా పరుగులు పెట్టారు మీరు, కానీ ఎక్కడో తప్పు జరిగిపోయింది. సో మాధవీలత గారు టైమింగ్ బాగా యూజ్ చేసుకున్నారు. 500 పాయింట్స్ మాధవీలత గారు. ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ పేర్ ఆడి చూసేసాం.
సెకండ్ పెయిర్ రెడీగా ఉన్నారా మేడం? మీరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? ఇది అసలు యుద్ధమేనా? మైండ్ తో కూడుకున్న యుద్ధమే మేడం ఇది కూడా. అబ్బబ్బబ్బబ్బా, ఇదేదో చూడదగ్గ విషయమే. రెడీయా? రెడీ 3, 2, 1 మ్యూజిక్. పోయే ఋతువులలాగా మళ్ళీ వచ్చే తొలకారిలాగా హాయిగా ఎంత ప్రేమగా మీ చూపే మక్కువరమాయి మీ మాటి మక్కువ అవకాశం. మేడం మీరు గెలుస్తారు అనుకున్నా మీ ఆవేశం చూసి. ఇంత సౌమ్యులేంటి మేడం మీరు? దిష్టి కాదు, అరే మా అమ్మ ఓడిపోకూడదని తీసి పెట్టడానికి కూడా ఆలోచించి అమ్మ నువ్వు పెట్టు అన్నట్టుగా ప్లేస్ ఇచ్చేసారు. ఓకే, ఎనీవే అమ్మ మీరు గెలిచేశారు. 500 మార్క్స్ టు మా. ఒకరు MBBS MS MDలు చదివి ప్రజలకు సేవ చేద్దామని ఒకళ్ళు ఉంటే, ఆ ప్రజల ప్రయోజనార్థం ఏదో సాంకేతిక విలువను కనిపెడదామని ఇంకో సైంటిస్ట్ సిద్ధంగా ఉన్నారు. ఇటు డాక్టర్ అటు సైంటిస్ట్. చూసేద్దామా మేడం? మీరిద్దరు రెడీగా ఉన్నారా? లాగేసుకుంటున్నారు మీరు. సైంటిస్ట్ ఇక్కడ కూడా ఏదో ప్రయోగాలు చేస్తుంది, ముందే పట్టుకోకమ్మా. రెడీ 3, 2, 1 మ్యూజిక్. వచ్చే పోయే ఋతువులలాగా మళ్ళీ వచ్చే తొలకారిలాగా హాయిగా ఎంతో ప్రేమగా మీ చూపే మక్కువరమాయి. చూసారా, వీళ్ళు పాపం ఇప్పుడే చదివి ఏదో సాధిద్దాం అనుకునే యువతలో వీళ్ళిద్దరు. అందుకే వీళ్ళకి ఎత్తుకు పై ఎత్తులు వేయడం తెలియదు పాపం. అందుకే సౌమ్యంగా ఆడుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరు పరుగుల పందాల ముందు వెళ్తే వాళ్ళు గెలిచిపోయారు. సో డాక్టర్ గారు గెలిచారు. నెక్స్ట్ సైంటిస్ట్ కూడా మీకు పోటీ వచ్చింది. సో ఆల్ ది బెస్ట్ అమ్మా నీకు. ఫస్ట్ రౌండ్ లో లాస్ట్ పెయిర్ వచ్చేసారు. మేడం మీరిద్దరు సిద్ధంగా ఉన్నారా? చలో రెడీ 3, 2, 1 మ్యూజిక్. హలో, వెల్కమ్ టు మా ఊరి మహారాణులు. సో పద్మజ గారు 3 కరెక్ట్ గా లైన్ చేశారు, కానీ మేడం ఇది ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఆగిపోయారు. సో ఫస్ట్ రౌండ్ లో లాస్ట్ పెయిర్ పద్మజ గారు 500 మార్క్స్. ఫస్ట్ రౌండ్ చాలా ఉత్కంఠంగా, చాలా కన్ఫ్యూజన్ గా కూడా గడిచిపోయింది. కొందరికి పాయింట్స్ వచ్చాయి, కొందరికి రాలేదు, త్రుటిలో తప్పిపోయాయి. మేడం మీరు ఏమి డిసప్పాయింట్ అవ్వద్దు. సెకండ్ రౌండ్ ఉంది, థర్డ్ రౌండ్ ఉంది, మీరు గెలవడానికి, మిమ్మల్ని గెలిపించడానికి. సో ఈ ఫస్ట్ రౌండ్ గేమ్ చూసి మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇలాంటి గేమ్స్, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేయండి, స్లాట్ బుక్ చేసుకోండి. ఇదే మా ఊరి మహారాణులు, మీ ఊరిలో కూడా. సో ఫస్ట్ రౌండ్ చాలా అద్భుతంగా, అంతే ఆనందంగా కూడా గడిచిపోయింది. సెకండ్ రౌండ్ ప్రాపర్టీస్ ప్లీజ్. సో సెకండ్ రౌండ్ ప్రాపర్టీ మన ముందుకు వచ్చేసాక మహారాణుల ఫేసుల్లో కాస్త ఏంట్రా ఈ బాల్స్ ఏంటి, ఆ కప్పులు ఏంటి అని ఏదో చిన్న ఇది ఉంది. మేడం మీకు ఒక చిన్న వివరణతో గేమ్ యొక్క రూల్స్ చెప్పేస్తాను. ఇక్కడ కనిపిస్తున్న బాల్ ని ఈ ప్లేట్ లో ఇలా వేసుకొని కప్స్ 2 దీనికి స్టిక్ చేసి ఉండడం జరుగుతుంది. ఇలా అందులో బాల్ ని ఇందులో త్రో చేయాలి, కప్ తో క్యాచ్ పట్టాలి. అలా ఎన్ని బాల్స్ అయితే క్యాచ్ పట్టారో, పట్టగానే ఇందులో వేస్తే ఎన్ని బాల్స్ మీరు పట్టారో అన్ని ఇంటూ అన్ని 100 మార్కులు మీ సొంతం. ఓకే, చలో ఫస్ట్ కంటెస్టెంట్ మాధవీలత గారు మన ముందున్నారా? మేడం రెడీగా ఉన్నారా? గెలవాలి మేడం, సాధించి చూపించాలి. రెడీ 3, 2, 1 మ్యూజిక్. మెలుకో మగ మెలుకో, వచ్చే పోయే ఋతువులలాగా మళ్ళీ వచ్చే తొలకారిలాగా హాయిగా ఎంతో ప్రేమగా మీ చూపే మాకు ఈ మత మాకు అవకాశమై ఒక వరమై మాతో కలిసి అటు ఇంక పాటు మహారాణిలా నువ్వు గెలిచి చూపించు. మాధవీలత గారు చాలా చక్కగా ఆడారు మేడం. విత్ ఎన్ని 1, 2, 3, 4, 5, 6 6 బాల్స్ గోల్ చేశారు. 600 మార్కులు. చలి ఇదే నా ప్రేమ
కంటెస్టెంట్ సీతాకుమారి గారు వచ్చారు. మేడం రెడీగా ఉన్నారా? చలో ప్లేట్ తీసుకోండి. రెడీయా? రెడీ 3, 2, 1 మ్యూజిక్. హలో వెల్కమ్ టు మా ఊరి మహారాణులు. ఆరే రైతుర మాతో కలిసి అడి పడి అలరించేదుకురా. చక్కగా ఏమంటారు, ఒడ్లు చెరిగారు, బియ్యం కూడా చెరిగారు, కానీ రాళ్ళు అందులో ఉండిపోయాయి మేడం. ఓకే, నాట్ బ్యాడ్. 3 బాల్స్ గోల్ చేశారు విత్ 300 మార్క్స్, 300. రెడీయా మేడం? సో థర్డ్ కంటెస్టెంట్ చంద్రావతి గారు మన ముందున్నారు. మేడం రెడీగా ఉన్నారా? రెడీ 3, 2, 1 మ్యూజిక్. మెలుకో మైల మెలుకో మైల మెలుకో మైల మెలుకో మైల మెలుకో మైల మెలుకో. వచ్చే ఋతువులలాగా మళ్ళీ వచ్చే తొలకరిలాగా హాయిగా ఎంతో ప్రేమగా మీ చూపే మాకు వరమై, మీ మతి మాకు అవకాశమై ఒక వరమై. మాతో కలిసి అడు ఇంకా పడు మహారాణిల నువ్వు గెలిచి చూపించు. సో మన థర్డ్ కంటెస్టెంట్ చంద్రావతి గారు, తను కూడా 3 బాల్స్ గోల్ చేశారు విత్ 300 మార్కులు. సో ద ఫోర్త్ కంటెస్టెంట్ సౌమ్య గారు రెడీగా ఉన్నారు. మేడం రెడీగా ఉన్నారా? చలో రెడీ 3, 2, 1 మ్యూజిక్. చెప్పే ఋతువులలాగా మళ్ళీ వచ్చే తొలకరిలాగా హాయిగా ఎంతో ప్రేమగా మీ చూపే మాకు వరమై, మీ మతి మాకు అవకాశమై ఒక వరమై. మాతో కలిసి అడు ఇంకా పాడు మహారాణిల నువ్వు గెలిచి చూపించు. వచ్చే పోయే ఋతువులలాగా మళ్ళీ వచ్చే తొలకరిలాగా హాయిగా ఎంతో ప్రేమగా మీ మతి మాకు అవకాశమై. సో సౌమ్య గారు చాలా సౌమ్యంగా 5 బాల్ గోల్ చేశారు మేడం. కంగ్రాచులేషన్స్, 500 మార్కులు. సో ద ఫిఫ్త్ కంటెస్టెంట్ మానస మన ముందుకు వచ్చేసింది. మానస రెడీగా ఉన్నావమ్మా? రెడీ, చలో 3, 2, 1 మ్యూజిక్. హాయ్ హలో వెల్కమ్ టు మా ఊరి మహారాణులు. ఆరే రైతుర మాతో కలిసి అడి పడి అలరించేదు. మెలుకో మహిళ మెలుకో మెలుకో మహిళ మెలుకో మెలుకో మహిళ మెలుకో. సో మానస ఈసారి మాత్రం పడ్డ దగ్గరే గెలవాలనుకుంది. 1, 2, 3, 4, 5, 6, 7 7 బాల్ గోల్ చేసింది, 700 మార్కులు. 6వ కంటెస్టెంట్ హర్షిత మన ముందుకు వచ్చేసింది. మరి రెడీగా ఉన్నావు నువ్వు? చలో రెడీ 3, 2, 1 మ్యూజిక్. హాయ్ హలో వెల్కమ్ టు మా ఊరి మహారాణులు. ఆరే రైతుర మాతో కలిసి అడి పడి అలరించేదుకురా. మెలుకో మహిళ మెలుకో మెలుకో మహిళ మెలుకో మెలుకో మహిళ మెలుకో. హర్షిత చాలా స్పీడ్ ఎక్కువైందమ్మా నీకు. ఎనీవే ఇందాక స్కోర్ గట్టిగా చేసావుగా, అందుకే కొంచెం తగ్గాయి. సో 1 బాల్ గోల్ చేసింది హర్షిత, 100 మార్కులు. నాగ కన్యాకుమారి గారు రెడీగా ఉన్నారు. చలో 3, 2, 1 మ్యూజిక్. మళ్ళీ వచ్చి తొలకరిలాగా హాయిగా ఎంతో ప్రేమగా మీ చూపే మాకు వారమై, మీ మాటే మాకు అవకాశమై ఒక వరమై. మాతో కలిసి అడు ఇంకా పడు మహారాణిలా నువ్వు గెలిచి చూపించు. కలిసి అడు ఇంకా పడు మహారాణిలా నువ్వు గెలిచి చూపించు.
మేడం నాగ కన్యాకుమారి గారు అదేనా? చూసారా, గుర్తుండిపోయింది నాకు, అప్పుడప్పుడు ఆడుతుంటాను మేడం. చలో మేడం 5 బాల్స్ గోల్ చేశారు, 500 మార్కులు మీ సొంతం మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. రెడీగా ఉన్నారా పద్మజ గారు? సో ద నెక్స్ట్ కంటెస్టెంట్ పద్మజ గారు మన ముందుకు వచ్చేసారు. రెడీ 3, 2, 1 మ్యూజిక్. మళ్ళీ వచ్చే తొలకరిలగా హాయిగా ఎక్కు ప్రేమగా మీ చూపే మాకు వరమై మీ మాటే మాకు అవకాశమై ఒక వరమై మాతో కలిసి అదు ఇంక పడు మహారాణిలా నువ్వు గెలిచి చూపించు. కలిసి అదు ఇంక పడు మహారాణిలా నువ్వు గెలిచి చూపించు. కలిసి అదు ఇంక పడు మహారాణిలా. సో పద్మజ గారు ఫస్ట్ రౌండ్ గెలిచి సెకండ్ రౌండ్ కూడా గెలిచారంటే ఏదో ఉంది మొత్తానికి. సో 5 బాల్స్ గోల్ చేశారు, 500 మార్క్స్ మీ సొంతం మేడం. సో అద్భుతంగా రెండవ రౌండ్ ఆట కూడా ముగిసింది. చాలా చక్కగా ఆడారు. కాస్త స్కోర్స్ తలకిందులు అయినప్పటికీ అందరూ ఒక 100 అటు ఇటు ఈక్వల్ గానే ఉన్నారు. లాస్ట్ విన్నర్ ని డిసైడ్ చేసే గేమ్. ఈసారి ఒక్కరు ఇద్దరు పార్టిసిపెంట్స్ కాదు, 8 మంది ఒకేసారి పార్టిసిపేట్ చేస్తారు ఈ గేమ్ లో. ఒకసారి మా 8 మంది పార్టిసిపెంట్స్ ఆడవలసిన గేమ్ గురించి ముందే చెప్పేస్తాను. ఆ గేమ్ కి సంబంధించిన ప్రాపర్టీ వారి చేతిలోనే ఉంది. మేడం చూపించండి ఒకసారి. అందరూ చక్కగా బర్త్డే సెలబ్రేషన్ కి వచ్చిన బేబీలా ఉన్నారు వీళ్ళందరూ. సో గేమ్ యొక్క రూల్స్ చెప్పేస్తాను. వీరందరి చేతిలో బెలూన్స్ ఉన్నాయి. ఎవరైతే వారి ప్రత్యర్థి చేతిలో ఉన్న బెలూన్ బ్లాస్ట్ చేస్తారో ఫస్ట్ బ్లాస్ట్ అయిన కంటెస్టెంట్ కి 100 మార్కులు, సెకండ్ వాళ్ళకి 200, థర్డ్ వాళ్ళకి 300, అలా 8వ ఎంత వరకు అయితే దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ కాపాడుకోగలుగుతారో అన్ని 100 మార్కులు మీ సొంతం. అర్థమైందా మేడం? 3, 2, 1 మ్యూజిక్. అందం గౌన మహారాణులను చూడు, అడిపడి అల్లరించి అమ్మలను చూడు, ప్రేమకు ప్రతిరూపం మహారాణులు, అడ్డలో అద్దుకోనే మాతృమూర్తులు మరాణులు, జలిదయ కలిగిన వరు మా మహారాణులు, అందుకే మీకు జోహార్లు. అదు నువ్వదు, అదు నువ్వదు, అదు నువ్వదు. కలిసి అదు ఇంత పడు మహారాణిలా నువ్వు గెలిచి చూపించు. హాయ్ హలో వెల్కమ్ టు మా ఊరి మహారాణులు. ఆరారా ఇటు రమతో కలిసి అది పడి అలరించదు కూడా. మేలుకో మహిళ మేలుకో, మేలుకో మహిళ మేలుకో, మేలుకో మహిళ మేలుకో, మహిళ మేలుకో. వచ్చే పోయే ఋతువులగా మళ్ళీ వచ్చే తొలకరిలగా హాయిగా ఎంతో ప్రేమగా మీ చూపే మాకు వరమై మీ మధ్య మాకు అవకాశమై ఒక వరమై మాతో కలిసి గెలిచి చూపించు. సో ఉత్కంఠంగా ముగిసిన 3వ రౌండ్ గేమ్ మనందరం చూసాం. చాలా చాకచక్యంగా తక్కువ స్కోర్ ఉంది అనుకున్న వారు పాపం ముందే బెలూన్స్ బ్లాస్ట్ చేసుకొని పక్కొచ్చారు. ఎవరైతే హైయెస్ట్ స్కోర్స్ తో ఉన్నారో వారిద్దరూ మానస అండ్ పద్మజ గారి మధ్య టై జరగడం జరిగింది. వీరు లాస్ట్ బెలూన్స్ బ్లాస్ట్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరు స్కోర్స్ ఈక్వల్ 1800తో టైగా ముగిశాయి. సో టై బ్రేక్ ఛాలెంజ్ వీరి ముందుంది. ప్రాపర్టీ మన ముందుకు వచ్చేసింది. మేడం మీకు ఒకసారి లెమన్ అండ్ స్పూన్ లా లెమన్ అండ్ బాల్ గేమ్ ఇది. ఈ బాల్స్ మీ అపోనెంట్ మీ ఫ్రెండ్స్ దగ్గర అక్కడ పట్టుకొని ఉంటారు. స్పూన్ నోట్తో అలా ట్యాకిల్ చేసి బాల్ దాని మీద పెట్టుకొని బాల్ తీసుకొచ్చి ఇక్కడ ఉండి కప్ లో ఆ బాల్ స్పూన్ తోటి అందులో పడేయాలి.
అలా ఎన్ని బాల్స్ అయితే మీరు గోల్ చేయగలుగుతారో అన్ని ఇంటూ అన్ని వందలు ఇక విన్నర్ని డిసైడ్ చేసే గేమ్. మీకు అర్థమైందా మేడం? ప్లీజ్ కొంచెం అక్కడ రెడీ 3, 2, 1 మ్యూజిక్. చూడు అటు చూడు అందంగా ఉన్న మా మహారాణులను చూడు అడిపడి అలరించే మామలాను చూడు ప్రేమకు ప్రతిరూపం మహారాణులు అపదలో అదుకోనే మతృమూర్తులు మరణులు జలిదయ కలిగిన వరు మా మహారాణులు అందుకే మీకు జోహార్లు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు నువ్వదు అదు నువ్వదు అదు నువ్వదు వదు టై బ్రేక్ ఛాలెంజ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు మా కంటెస్టెంట్స్ ఇద్దరు. మా ఎన్ని గోల్ చేసా ఒకసారి నువ్వే కౌంట్ చేయమ్మా. చలో 1, 2, 3, 4, 5, 6, 7, 8 బాల్స్ గోల్ చేశారు మానస గారు. కంగ్రాచులేషన్స్ మానస. అండ్ మేడం పద్మజ గారు మీరు ఒకసారి కౌంట్ చేయండి. 1, 2, 3, 4. అన్ఫార్చునేట్లీ కాస్త మధ్యలోనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ దెబ్బతిన్నాయి మేడంకి. 4 బాల్స్ గోల్ చేశారు. సో పద్మజ గారు దగ్గరుండి మానసాని విన్నర్ చేశారు. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఉత్కంఠంగా జరిగిన ఈ 3 రౌండ్లు గేమ్ షోని మనందరం తిలకించాం. గేమ్స్ లో కూడా నువ్వా నేనా అన్నట్టుగా చాలా ప్రత్యర్థితనంతో టై బ్రేక్ గా ముగిసింది. ఆ టై బ్రేక్ మళ్ళీ పెట్టగా కూడా ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా ఆడారు. సో చివరికి పద్మజ గారు దగ్గరుండి మీరు గెలిపించిన మానస గారిని తీసుకొని ఒకసారి చిన్న క్యాట్ వాక్ ఇవ్వండి ప్లీజ్. తీసుకొని రండి తన్ని. సే హాయ్. విజయానికి అనుభవం కాదు, విజయానికి వయసు కూడా కాదు కావాల్సింది. విజయానికి కావాల్సింది పోటీ పడే తత్వం మనలో ఎక్కువగా ఉండాలి. మానస ఈరోజు మనందరికీ విజయాన్ని చాలా దగ్గరగా ఒకసారి టైగా తను డిసప్పాయింట్ అయినా వెంటనే గెలిచి చూపించింది. కంగ్రాచులేషన్స్ మానస. ఇలాగే నీ కెరీర్ అంతా కూడా గెలుస్తూనే వెళ్ళిపోవాలి. ఇంత కష్టపడి విజయాన్ని తన సొంతం చేసుకున్న మానసాని చిరు సత్కారంతో మనందరం అభినందిద్దాం. మనందరి హర్షద్వారాల మధ్య మానస వచ్చేమో ముందుకి మేడం. మా ఊరి మహారాణులు ఎంతో అమ్మతనం ఉట్టిపడేలా మన సంస్కృతిని భగవద్గీత రూపంలో మనందరికి వినిపించిన పిన్ని గారు ఇక్కడే ఉన్నారు. అద్భుతంగా కిరీటంతో మానసాన్ని సత్కరించారు. కానీ విజయం ఒక్కరి సొంతం అయితే మనకు దిష్టి తగిలేసిద్ది మానస. సో మహారాణితో పాటు సహ మహారాణి కూడా మేడం మీరు కూడా తోడు తెచ్చేసాం మేడం. ఎంతో ప్రతిభాగలవరు యువరనులు అందంలో తెలివిలో వీలు రాణులు మహారాబులు సృష్టికి మూలం అదాది ప్రాణకోటికి పంచభూతాలు. సో విజేతని ఇలా అందంగా తయారు చేసి నిజంగా విజేతలుగా తయారు చేసాం మనం. కానీ విజేతకి మనం ఒక ట్రోఫీ ఇచ్చుకోవాలి, అది మన ఆనవాయితీ. ద ప్రెజెంటేషన్ ఈస్ విజేతని సహ విజేతని కిరీటంతో సన్మానించాం, విజేతకి షీల్డ్ బహుకరించాం. కానీ ఏదో తక్కువైనట్టు అనిపిస్తుంది మేడం. మహారాణి అంటే ఏముండాలి, మనకి మహారాణి అని తెలియాలి. సో మహారాణికి వ్యాప్రాన్ ఎంతు పడుగురు కడివి అబుతాది తెగలి చూస్తారు అందుకే మీకు జోహార్లు. ఎంతు పడుగురు కడివి అబుతాది తెగలి చూస్తారు అందుకే మీకు జోహార్లు.
రాదు నీకు పోటీ, పోటీకి దూరంగా ఉంటారు, పోటీ పడితే గెలిచొస్తారు. అందుకే మీకు జోహార్లు. జరిగిన అన్ని గేమ్ షోలు, పాటల పోటీలు కానీ, ఫిజికల్ గా జరిగిన గేమ్ షోలో కానీ అందరూ చాలా అద్భుతంగా ఆడారు. అంతే అందంగా కూడా ఉన్నారు అని చెప్పడానికి ఇందాక నుంచి మీ అందరిని చూస్తున్నాం. బట్ ఇంత అందంగా ఉన్న వీరు హంసలు సైతం అసూయ పడేలా నడక నడవకపోతే ఎలా మేడం? అవకాశమై ఒక వరమై మాతో కలిసి అదు